యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ సెషన్లోకి మనకు శాంతా బయోటిక్స్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు కూడా రావాల్సి ఉంది. వారు ఖచ్చితంగా వస్తాము అని చెప్పారు, కానీ చివరి క్షణంలో చిన్న అస్వస్థత, వారి కాలుకు చిన్న ఇంజురీ అయింది. దాని కారణం చేత, చిన్నది కాదు పెద్దగానే అయింది, సో కదలలేకపోతున్నారు, రావడం కొంచెం కష్టం అన్నారు. కానీ ఇంత అద్భుతమైనటువంటి కాంక్లేవ్ నేను మిస్ అవుతున్నాను అన్నారు. అయ్యో లేదు సార్, మిమ్మల్ని మేము మిస్ అవుతున్నాము అని చెప్పాము. అందుకోసమని వారు వెంటనే మన కోసం ఆ బెడ్ పై నుంచే మన కోసం ఒక చిన్న ఏవి. నమస్కారం. మన మాతృభూమి భారతదేశానికి ప్రపంచ దేశాలన్నీ రుణపడి ఉన్నాయి. మన దేశం, మన నాగరికత, సంపూర్ణంగా వికసించిన మన సర్వతోముఖ చైతన్యం ప్రపంచ దేశాలకు దీపస్తంభంలా ఉండేది. వేలకు వేల సంవత్సరాల క్రితమే మన దేశం గురుస్థానంలో ఉండేది. ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక, సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో ద్రష్టలైన ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు మన భారతదేశం. ప్రాచీన శాస్త్రీయ వైద్యులను ప్రపంచానికి పరిచయం చేసింది మన భారతీయులే. గణితం ఈ భారతీయుల ప్రతిభ. బీజగణితం, రేఖాగణితం, ఖగోళ శాస్త్రం అన్నీ మన మహర్షులు, సైద్ధాంతికులు, ద్రష్టలు ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు. 0 మొదలు 9 వరకు ఉన్న అంకెలను, ఇన్ఫినిటీని మానవ జాతికి అందించినది మన పూర్వీకులే. గురుత్వాకర్షణ శక్తి, ఆ సిద్ధాంతం, సప్తవర్ణాల ఎరుక, శబ్దవేగం, కాంతివేగం గణన, గ్రహ సంచారం, శస్త్ర విజ్ఞానం, చికిత్సా విజ్ఞానం, గోమాత, ప్రకృతిమాత, భూమాత, నదీమాతలు, వాటి వైభవం, పూజనీయత తెలియజేసింది మన ఆర్షమునులే. అలనాడే వేల సంవత్సరాల క్రితమే విశ్వవిద్యాలయాలకు వెలుగు స్తంభం మన భారతదేశం. కంప్యూటర్ లాంగ్వేజెస్కు ఆధారం, అవకాశం పాణిని వ్యాకరణం. పరిపాలనా ప్రతిభకు, ప్రగతికి సూత్రీకరణ చేసింది మనమే. ధర్మో రక్షితి రక్షిత అన్నది మనమే. వృక్షో రక్షితి రక్షిత అన్నది మనమే. వసుదైక కుటుంబం అన్నది మనమే. న్యాయశాస్త్రం, కౌటిల్యుడి అర్థశాస్త్రం, ప్రజాస్వామ్య సౌధం, అందుకు పునాదులు భారతదేశంలోనే పడ్డాయి. జగత్తుకు యోగా ఇవ్వగలిగినటువంటి మహాయోగం మన భారతదేశానిదే. శిల్పకళ, చిత్రకళ, నాట్యశాస్త్రం, సంగీత శాస్త్రం, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు, ఎంత వాంగ్మయం, ఎంత చరిత్ర, ఎన్ని ఇతిహాసాలు, ఎన్ని వేదాలు, ఎన్ని ఉపనిషత్తులు. ఎన్నో వేలకు వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు ఆచరిస్తూ, అనుసరిస్తూ, గౌరవిస్తూ వచ్చినటువంటి మన సత్సాంప్రదాయాల వెనక ఒక ప్రయోజనం ఉంది, ఒక పరమార్థం ఉంది, అంతరార్థము ఉంది. అంతరార్థం వెనక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఆ శాస్త్రీయ కారణం ఆవిష్కరించగలిగిన మేధో సంపత్తి నేటి మన తరానికి లేకపోవడం వల్ల పాశ్చాత్య విద్యా విధానం మత్తులో, మాయలో ఉన్న మనకు ఆ పరమార్థం, అంతరార్థం తెలియడం లేదు. తెలియకపోయినప్పుడు మన మేధస్సులోని లోపాన్ని కప్పెట్టుతూ మన ఆచారాల పట్ల, సంస్కృతి పట్ల గౌరవం తగ్గించుకున్నాం, సందేహాత్మకులుగా దిగిలాం. అది మూఢత్వం అని చెప్పని అనుకుంటున్నాం. ఇది ఒక రకమైన మానసిక రోగం. శారీరక రోగాలకి శస్త్రచికిత్స ఎలా అవసరమో, మానసిక రోగానికి కారణభూతులైనటువంటి ఆత్మన్యూనత, పరాయి సంస్కృతి పట్ల వ్యామోహం, స్వధర్మం మరిచి పరధర్మం ఆశ్రయించడం, ఇటువంటి వాటికి శాస్త్రచికిత్స చాలా అవసరం. మన వాంగ్మయం మన భవిష్యత్తరాలు చదివేట్టుగా చేయాలి. మన మాతృభూమి పట్ల, మన ద్రష్టలైన మహర్షుల పట్ల భక్తి గౌరవాలు పెంపొందించాలి. భారతీయత, జాతీయ భావం పెంపొందించేట్టుగా చేయాలి. సామరస్యమే భారతీయం అన్న విషయం మన తరానికి గుర్తు చేయాలి. సమన్వయమే సనాతనం, సామరస్యమే భారతీయం. ఈ రకమైనటువంటి భావ పరంపర మన యువతకు మన విద్యా విధానంలో భాగంగా చేసి నేర్పించాలి. వాళ్ళు కేవలం భుక్తి కోసం చదివే చదువు కాకుండా ముక్తి కోసం, ఆత్మ విముక్తి కోసం కావలసినటువంటి పరావిద్యని మన పాఠ్యశాలల్లో, మన విద్యా విధానంలో పొందుపరచాలని నా సూచన, నా ఆవేదన, నా నివేదన. నమస్కారం. సెలవు. కేవలం
4 నిమిషాల వీడియో ఉంది, కానీ దాంట్లో వారు వాడినటువంటి కొన్ని పదాలుకి అర్థం మనం తెలుసుకోవాలంటే, అంటే బుద్ధి కోసం కాదు, మన చదువులు ముక్తి కోసం, ఆత్మ విముక్తి కోసం అనే మాటలు మాట్లాడే ఎంత ప్రయాణం మన జీవితంలో చేయాలి అంటే మనం చూడాల్సింది, చేయాల్సింది, చదవాల్సింది, అన్నిటికీ మించి ధర్మం అంటే ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఎంతో ఉంది. నిజంగా వారు చాలా అద్భుతంగా చెప్పారు. శారీరకంగా కంటే కూడా మానసికంగా మనం చాలా వెనుకబడి ఉన్నాం, దానికి చికిత్స చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని. అండ్ వన్ మోర్ థింగ్, వారు చెప్పినటువంటి మాట ఏంటి, విద్యాలయాల్లో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే స్థితి చూడాలి అని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. వారి అభ్యర్థనను కూడా అన్నారు. నిజంగా మనందరి అభ్యర్థన కూడా అదే, మనందరం కూడా చూడాలంటే నిజంగా ఇక్కడ ఉండేటటువంటి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని అడిగే ప్రయత్నం చేయాలి. అక్కడనే మొదలవుతుంది ఏది కావాలన్నా కూడా అడగటం. ఎంత అద్భుతంగా చెప్పారు. చాలా తక్కువ టైం తీసుకున్నారు, కానీ చాలా ఎక్కువ సమాచారాన్ని మనకు వినిపించారు.